వచ్చేటప్పటికి 175 వస్తాయి. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అందరూ కూడా లబ్ధి పొందారని చెప్పని అంటున్నారు. 175కి 175 అసలు అది సంభవమేనా అసలు? అంటే 150 ఇచ్చారు కాబట్టి 175 ఆశిస్తున్నారన్న. అసలు సంభవమేనా అది? ఆశించడం తప్పులేదులే. 175 వస్తాయో 75 వస్తాయో ఎవరికి తెలుసు. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ 5 ఏళ్ళలో కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అనేది చేసామని చెప్పని అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఇక డెవలప్మెంట్ ఏం లేదు, కానీ సంక్షేమ పథకాలు బాగా ఇచ్చారు. దానివల్ల యువత సోమరిపోతులు అవటం తప్పితే ఏమీ లేదు. అది ఉద్యోగ అవకాశాలు ఏమీ రావట్లేదు. ఏమీ లేదు. ఏది ఈ 5 సంవత్సరాలు ఒక డిఎస్సి చూడాల. అంటే ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం అంటున్నారు. మరి వస్తే తెలుగుదేశం వస్తే డెవలప్ అవుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నాను. అభివృద్ధి మాత్రం తెలుగుదేశంలో జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ గుంటూరు ప్రజలు వచ్చేటప్పటికి ఏ మార్పు కోరుకుంటున్నారు? గుంటూరు కృష్ణా రాజధాని ప్రాంతాలు కాబట్టి మార్పు టీడీపీ కోరుకుంటారు. అది ఓవరాల్గా ఎలా ఉన్నదనేది కష్టం, అంచనా వేయలేవు. అంటే ఇప్పుడు మరి 175 జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయంటున్నారు. ఎవరికి వాళ్ళు ఆ మాట చెప్పు బతకలేరు. ఆ, ఇక నాకు ఎక్కువ సేపు వినపడదు. ఆ, టీడీపీ వచ్చింది బాగున్నాయి అంతే. అంతేనా? అంతే. ఇప్పుడు మరి టీడీపీతో పాటు జనసేన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. అవన్నీ మనకు తెలియదు. వాళ్ళు ముక్కాన పడేస్తారు కానీ వాళ్ళు ఎలా జరిగిందో వచ్చే టీడీపీ పో. ఓకే. ఇక నాకు వినపడుతుంది. కాదు కాదు మద్యపాన విషయం ఏంటి మరి? మద్యపానం నాకు తెలియదు అసలు. దాని కాదు, ఆ? మద్యపానాలే వేరు. ఆడేవారు నాకెందుకు? నువ్వు అడిగిందా జవాబు చెప్పా. చెప్పు. వచ్చే టీడీపీ మరి డెవలప్మెంట్ 5 ఏళ్ళలో మంచి డెవలప్మెంట్ అయింది అంటున్నారు మరి. అయితే బాగానే ఉండేది. మళ్ళీ ఈయన ఒకసారి చూస్తారు. ఆయన చూశారుగా, రేపు ఈయన చూస్తారు మళ్ళీ. మరి ఇక అది నీ పథకాలు ఏమి రాలేదా? నాకు కావాలి, ఆయన కావాలి. మేము ఇద్దరు ఏడుతున్నాం. ఆయన ముగ్గురు వరుసలో ఉన్నాం. మరి ఏం చెప్పి ఆ. ఇప్పుడు పింఛన్ లేదు నాకు కూడా. అబద్ధం లేదు. ఎంత నీ వయసు ఎంత? 62, 25, 63, 63. అదేంటి ఇప్పుడు పింఛన్ పింఛన్ లేదు. పింఛన్ లేకపోవడం ఏంది? ఏందో వంకలు వేయడం. మరి వాలంటీర్లు ఏం పట్టించుకోవట్లే? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పై నుంచి పంపించి మేము ఇస్తాం లేదు. వాళ్ళు పంపించేది ఆయన 4 సార్లు రాశా, నేను 3 సార్లు రాశా. మా ఇద్దరు లేవు.